లగ్జరీ ఎవరైతే కోరుకుంటున్నారో, ప్రశాంతమైన వాతావరణం ఎవరైతే కోరుకుంటున్నారో, పొల్యూషన్ లేని ప్రాంతం ఎవరైతే కోరుకుంటున్నారో, విల్లా అనేది ఏంటంటే ఒక మన ఓన్ గార్డెన్, ఓన్ ల్యాండ్ ఉండటం వల్ల ఏంటంటే అదొక దట్ ఈస్ ఏ లైఫ్ స్టైల్ అనమాట. ఇట్స్ ఎ లగ్జరీ. ఇన్ ఫ్యూచర్లో ప్రాపర్టీ ఎంతవరకు హైక్ పెరగచ్చు అని మీ ఉద్దేశం? ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో తీసుకుంటాం కాబట్టి తక్కువ రేట్కి వస్తుంది. డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsకి 2 to 3 times పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతము ఇక్కడ వీ కెన్ పొసెస్ ద లగ్జరీ విల్లా అనమాట. అది అద్భుతమైన అవకాశం ఉండదు, ఫ్యూచర్లో ఉండదు. ఎందుకంటే ఇది బయర్స్ మార్కెట్. ఈరోజు మీరు మిస్ అయ్యారనుకోండి, ఎల్లప్పుడూ బయర్స్ మార్కెట్ ఉండదు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మన ప్రాజెక్ట్కి ఎంతవరకు డిస్టెన్స్ ఉంది సార్? ఇది రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆకుతోటపల్లి వరకు మనకి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అది వస్తే, అది కంప్లీట్ అయితే ఇటు నుంచి వైపుకి వస్తే 6.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 6 to 10 minutes మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్, రావిరియాల ఎగ్జిట్ అనేది ఉండబోతుంది అనమాట. ఇది పీక్ అవర్స్లో ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉంటాయా సార్? ఆఫ్టర్ 10 years మేబీ పాసిబిలిటీ. అది కూడా పాసిబిలిటీ తక్కువ. ఎందుకంటే 330 feet అనేది విట్ ఈస్ ఎ బిగ్, లైక్ రీజనల్ రింగ్ రోడ్ ఎంత విడుతుందో అంత విడుతుతో అక్కడ రాబోతుంది. కాబట్టి మనకి దానిపైనే అటుకుండానే మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ ట్రాఫిక్ అనేది ఉంటుంది. సార్, ఇక్కడ చుట్టుపక్కల మనకి చూసుకుంటే ఇండస్ట్రియల్ ఉంది కదా, రావిరాల అండ్ ఆదిబట్ల సైడ్. ఆ పొల్యూషన్ కానీ, ఆ నాయిస్ కానీ ఇటు సైడ్ ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా సార్? పొల్యూషన్ కూడా ఉండకపోవడానికి ఎక్కువ కారణం ఏంటంటే శ్రీశైలం హైవే, రావిరియాల ఈ ప్రాంతం అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఎక్కువ. అందుకని పెరి అర్బన్ ఏరియా, ఎక్కువ కన్స్ట్రక్షన్ ఉండదు. ఇక పోతే ఏంటంటే ఇక్కడ పక్కనే 5000 acres ఆఫ్ ది అర్బన్ ఫారెస్ట్ ఉండడం వలన పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇది పీక్ అవర్స్లో ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఉంటాయా సార్? అబ్జల్యూట్లీ దేర్ ఇస్ నో పీక్ అవర్స్. అంత ట్రాఫిక్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ లేదు. ఫ్యూచర్లో ఇంకా మేబీ ఆఫ్టర్ 10 years మేబీ పాసిబిలిటీ. అది కూడా పాసిబిలిటీ తక్కువ. ఎందుకంటే 330 feet అనేది విట్ ఈస్ ఎ బిగ్, లైక్ రీజనల్ రింగ్ రోడ్ ఎంత విడుతుందో అంత విడుతుతో అక్కడ రాబోతుంది. కాబట్టి మనకి దానిపైనే అటుకుండానే మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ ఎంతవరకు డిస్టెన్స్లో మనం రీచ్ అయిపోవచ్చు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి 15 minutes డ్రైవ్లో నీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అట్లానే ఆదిబట్ల కానీ, TCS కానీ వితిన్ 15 minutes డ్రైవ్లో మనం ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఏంటంటే ఇది ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఏంటంటే పొల్యూషన్లెస్ ఇండస్ట్రీస్ని ఈ ప్రాంతాల్లో మనకి ప్రోత్సహిస్తుంది అనమాట. అందుకు ఈవెన్ రాబోయే ఎలిమినేట్ 377 acresలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏంటంటే పొల్యూషన్లెస్ ఇండస్ట్రీస్ని పర్మిట్ చేయబోతున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ కూడా ఉండకపోవడానికి ఎక్కువ కారణం ఏంటంటే శ్రీశైలం హైవే, రావిరియాల ఈ ప్రాంతం అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఎక్కువ. అందుకని పెరి అర్బన్ ఏరియా, ఎక్కువ కన్స్ట్రక్షన్ ఉండదు. ఇక పోతే ఏంటంటే ఇక్కడ పక్కనే 5000 acres ఆఫ్ ది అర్బన్ ఫారెస్ట్ ఉండడం వలన పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ఉందా సార్ దీనికి? రేరా అండ్ అప్రూవ్డ్, హెచ్ఎండి ఇస్ ఆల్రెడీ అప్రూవ్డ్, ట్రాన్స్పరెంట్, క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, ల్యాండ్ టైటిల్ అంతా క్లియర్ ఉంది. క్లియర్ టైటిల్, అందులో మనకి స్పాట్ రిజిస్ట్రేషన్. అందుకని ఏంటంటే ఎవరైతే కస్టమైజ్ చేసుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్లో మనకు తెలిసిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఇది క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ బ్యాంక్ లోన్స్ ఎలా సార్? బ్యాంక్ లోన్స్ ఏంటంటే అన్ని గవర్నమెంట్, పిఎస్సి గవర్నమెంట్లో అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిగతా ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్, HDFC, ICICI బ్యాంక్, అన్ని ఆల్మోస్ట్ లీడింగ్ బ్యాంక్స్లో లోన్స్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది విల్లాస్. ఇది యాక్చువల్గా కస్టమైజేషన్తో జరుగుతున్న విల్లానా అనుకోవచ్చా, లేదంటే మీదేమైనా ఎలివేటర్ ఉందా ఇలాగా? ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్కి ఒక రియల్గా ఒక బ్రాండ్ ఫేస్ వాల్యూ తీసుకురావాలంటే ఒక యూనిఫార్మిటీ ఆఫ్ ఎలివేషన్ అనేది విల్లాస్ కంపల్సరీ. దాన్ని మెయింటైన్ చేస్తూ, ఒక బ్రాండ్ వాల్యూని మెయింటైన్ చేస్తూ ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది నిర్మించబడటం వలన కస్టమైజ్డ్ అవుట్ సైడ్ ఏ విధమైన డిజైన్ చేంజెస్ అనేది కస్టమర్ తగ్గట్టుగా మార్పు అనేది ఇక్కడ జరగడానికి
లేదు, అట్ యాక్సెప్టబుల్ కాదు, చేయరు బిల్డర్ కూడా. కాకపోతే ఏంటి ఇంటర్నల్ ఏదైనా స్మాల్ చేంజెస్ చేసుకుంటే ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కాంటాక్ట్ విత్ ద బిల్డర్. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు, స్ట్రక్చరల్ ఎఫెక్ట్ అయినంత వరకు కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే ఇందులో మీకు అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది సార్ ఇది? ఇది ఎన్ని స్క్వేర్, ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం phase 1 phase 2లో స్టార్ట్ అయింది. phase 1లో 30 acres ఆఫ్ ది ల్యాండ్లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 312 విల్లాస్, అది లగ్జరీ విల్లాస్ ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఎక్సెప్ట్ సమ్ ఫ్యూ లిమిటెడ్ విల్లాస్ ఉన్నాయి, అది కూడా ఏంటి 200 square yardsలో ఉన్నాయి అనమాట. ఇక phase 2లోకి వచ్చాక 18.5 acres ఆఫ్ ది ల్యాండ్, అది కూడా 185 విల్లాస్ phase 2లో వస్తున్నాయి అనమాట. ఇప్పుడు వీఆర్ సక్సెస్ఫుల్లీ వీఆర్ కంప్లీటెడ్ phase 1 ఆఫ్ ది ప్రాజెక్ట్, వీఆర్ ఎంటర్డ్ నౌ ద phase 2 ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓన్లీ phase 1 ఓన్లీ లిమిటెడ్ ఫ్యూ విల్లాస్ ఉన్నాయి అవైలబుల్. ఒక 200 square yards విల్లా అంటే ఎంతవరకు ఉంది సార్ ప్రైస్? 200 square yards విల్లాలో సుమారుగా ఏంటంటే 2818 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. సుమారుగా అది వచ్చేలాగా 1.8 crores రూపీస్లో మనకి విల్లా వస్తుంది. అంటే 1.8 అంటే మీకు తెలుసుకోవచ్చు, మనం అబ్జర్వ్ చేస్తే ఇది జస్ట్ ఏ ఫ్లాట్ కాస్ట్ 2 BHK 3 BHK కాస్ట్ ఇన్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్. అంటే ఒక ఫ్లాట్ కాస్ట్లో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చటి వాతావరణంలో మనకు ఒక విల్లా అనేది వస్తుంది, మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో. అంటే దీంట్లో మీరు ఏమైతే మెటీరియల్ ఉపయోగిస్తున్నారు సార్? ఇది స్టాండర్డ్ మెటీరియల్ ఉపయోగిస్తున్నామా, యూపీవీసీ కానీ మిగతా బ్రిక్స్ కన్స్ట్రక్షన్ మనం ఉపయోగిస్తున్నాము. మై ఓన్ కన్స్ట్రక్షన్ కాదు, ఈ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ బ్రిక్స్ మనం వాడుతున్నాము. సిమెంట్ కానీ మీకు ఎలివేషన్ కానీ మీరు బయట మీరు ఒక్కసారి చూస్తే స్ట్రక్చర్స్ చూడగానే మనకు తెలిసిపోతుంది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. క్వాలిటీ హై ఎండ్ మెటీరియల్ మనం ఉపయోగిస్తున్నాము, ఏదైతే వాడుతున్నామో బయట లీడింగ్ బిల్డర్స్ ఏదైతే వాడుతున్నామో అయ్యే మనం ఇక్కడ వాడటం జరిగింది. ఏమేమి స్పెసిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా మన బ్రోచర్లో కూడా ఇవ్వటం జరిగింది. ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు మనం అన్ని ఏమేమి వాడుతున్నామో ఇక్కడ అన్ని మనము ఓపెన్గా డిక్లేర్ చేయటం జరిగింది అనమాట. ప్రతి విల్లాకి ఎంత ఓపెన్ స్పేస్ ఉంటుంది సార్? ప్రతి విల్లాకి ఓపెన్ స్పేస్ అంటే ఇట్ డిపెండింగ్ ఆన్ ద విల్లా టు విల్లా, సైజుని బట్టి ఉంటుంది విల్లా అనేది. ఎందుకంటే పెద్ద సైజు పెరిగేకుంది సిట్అవుట్ ఏరియాస్ కానీ మిగతా ఏరియాస్ కానీ మారుతూ ఉంటుంది. కాబట్టి దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మనం అది చెప్పలేము. కానీ సైజ్ పెరిగేకుంది విల్లా ఓపెన్ స్పేస్ అనేది పెరుగుతూ ఉంటుంది, గార్డెన్ ఏరియా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది విల్లాస్. ఇందులో ఏమైనా ప్రైజింగ్ డిఫరెన్సెస్ ఉంటుంది? ఈస్ట్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ లేకపోతే కార్నర్ ఛార్జెస్ అని? ఉన్నాయమ్మా. ఈస్ట్ ఫేసింగ్ 200 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, కార్నర్ ఛార్జెస్కి వచ్చేలాక ఏంటంటే 400 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. మిగతాది నార్మల్ క్లబ్ హౌస్ ఛార్జెస్ అయితే సంథింగ్ 5 lakhs సుమారుగా ఉంటుంది. మిగతాది పెద్దగా ఇందులో ఎక్కువ హిడెన్ ఛార్జెస్ అంటూ ఏమి ఉండవు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మన బేస్ ప్రైస్ ఛార్జెస్ వస్తున్నాం. మిగతా అపార్ట్మెంట్స్లో లాగా ఆ ఛార్జెస్ హైరేజ్ ఇటువంటి ఇందులో ఏమి ఉండవు. అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం ఇనిషియల్గా మనం తీసుకునేటప్పుడే ఓపెన్గా మనం అన్ని చెప్తాము. క్లబ్ హౌస్ ఉందా సార్ ఇందులో G+5లో 50,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ రాబోతుంది ఇందులో. అది కూడా ఎప్పుడైతే విల్లాస్ phase 1 ఫస్ట్ స్టార్ట్ అవ్వబోతున్నప్పుడు 2026 డిసెంబర్లోనే క్లబ్ హౌస్ రెడీ చేయబోతున్నారు. ఎందుకంటే 2026కి టోటల్గా ఈ phase 1 అనేది హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఎప్పుడైతే phase 1 హ్యాండ్ ఓవర్ చేయబోతారో ఆ టైంకే నీకు క్లబ్ హౌస్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఇవ్వాలి అని ఒక మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకొని క్లబ్ హౌస్ని చాలా వరకు ఫాస్ట్గా, అంటే phase 1 phase 2 కూడా ఒకటే క్లబ్ హౌస్. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి సార్ ఫెసిలిటీ? ఐ మీన్ క్లబ్ హౌస్లో మనం యూజ్ చేసుకునేది. క్లబ్ హౌస్లో మనకి అన్ని మనం ఎమ్యూనిటీస్ more than 56 ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే ఏరోబిక్స్ కానీ, క్లినిక్ కానీ, సైక్లింగ్ ట్రాక్, పెడెస్ట్రియన్ వాకింగ్ ట్రాక్ కూడా ఉన్నాయి. అట్లనే క్రీచ్, స్క్వాష్ కోర్టు, క్యాంటీన్, బ్యాడ్మింటన్ కోర్టు, మెయిన్ అన్ని ఆల్మోస్ట్ అనేది ఇందులో జరిగింది. బిలియార్డు, స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. స్పా, సెలూను, బార్ లాంచ్, స్విమ్మింగ్ పూల్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, ఈ సోలార్ ఫెన్సింగ్, కాన్ఫరెన్స్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్, అందుట్లో కూడా ఏంటంటే ఏదైనా గెస్ట్ రూమ్స్, ఈ విధంగా ఏంటంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ఇవ్వటం మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది ఇక్కడ మోస్ట్లీ. సార్ ఇప్పుడు అంటే కన్స్ట్రక్షన్ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది సార్? ఇది ఫేస్ని బట్టి ఉంటుంది. phase 1 అయితే ఇది 2026 డిసెంబర్కి కంప్లీట్ అవుతుంది. phase 2 వచ్చేలాకి ఒక 18 months ఫర్దర్, అది ఇంకో 1 year వేసుకోవచ్చు.
తీసుకోవచ్చు మనకి. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా ప్రైజెస్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సార్? డెఫినెట్గా మేడం, డెఫినెట్గా. ఇప్పుడు ప్రస్తుతం మనకి రేట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం రేట్ అయితే 3 types మనం రేట్స్ అయితే మనం ఇక్కడ ఉన్నాము. అంటే ఒక్కసారిగా పే చేస్తే ఎట్లాగా ఓటీపీ అంటారు దాన్ని. ఓటీపీ రేట్లో ఒక రేట్ ఉంది, 50% నౌ, 50% అట్ ద టైమ్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఒక రేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 20-80%, 20% 80%, ఆ విధంగా రేటు వేరుగా ఉంటాయి. అది 6,300, 6,500, 7,200 అట్లా ప్రాంతం ఉంటుంది. రేట్స్ ఆర్ స్లైట్లీ నెగోషియబుల్. అగైన్ ఇట్ ఇస్ డిపెండింగ్ ఆన్ ద యువర్ పేమెంట్ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం. ఇందుట్లో ఏంటంటే చాలా వరకు ఇక్కడున్న మీరు అడ్వాంటేజ్ తీసుకుంటే ఏంటంటే ముఖ్యంగా మనము phase 2లో కూడా ఏంటంటే ఈవెన్ 30 lakhs మనం 35 lakhs మనం పే చేస్తే 24 months ఈఎంఐ ఏమీ ఉండదు. అంటే ఈఎంఐ బర్డెన్ అనేది కస్టమర్కి తగ్గిస్తున్నాము. డిఫరెంట్ యాక్చువల్గా పేమెంట్ స్ట్రక్చర్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కస్టమర్కి ఫ్రెండ్లీగా ఉండబోతుంది. దాన్ని బట్టేసి పేమెంట్ చేసే పద్ధతిని బట్టేసేది. కానీ ఇక్కడ ఇంకోటి మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ రెంటల్ వాల్యూ చాలా ఎక్కువ. ఎందుకు ఎక్కువ అని మీరు ఒక ప్రశ్న అడిగితే యాక్చువల్గా ఇక్కడ ఎందుకు తీసుకోవాలని కూడా మీరు అడగచ్చు ఒకసారి. ఇక్కడ రెంటల్ వాల్యూ ఏంటంటే 40,000 per month ఫర్ ద విల్లా. ఇప్పుడు ఈవెన్ యష్యూర్డ్ ఎవరైతే ఓటీపీ మీద వెళ్తారో వాళ్ళకి బిల్డర్ ఏం చేస్తున్నాడు, 40,000 rupees per month ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారని కూడా మీకు అనలైజ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే చుట్టూ చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. రాబోయే ఇక్కడ ఫ్యూచర్ సిటీ, ఇక్కడ నుంచి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ 10 yearsలో more than 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ రాబోతుంది. ఈ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానీ, SEZలు కానీ, TCS ఆదిబట్ల కూడా 10-15 minutes జర్నీలో ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, ఏరోస్పేస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా చాలా దగ్గరగా ఉండటం. ఇక్కడ ఫాక్స్కాన్ మీకు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, హై శాలరీ, అక్కడ అందుట్లో హై శాలరీస్ మేడం. ప్రస్తుతము ఇక్కడ 25,000 and above ఇప్పుడు వర్కర్స్ అయితే ఆఫీషియల్స్ అయితే పనిచేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ 1 lakh. ఈ 25,000కే ఇప్పుడు 40,000 డిమాండ్ అనేది ఇప్పుడు ఉంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ప్లేస్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండడానికి ప్లేస్ లేక వాళ్ళు చాలా వెతుకుతున్నారు. డిమాండ్ అనేది రెంటల్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది అనమాట ఈ పరంగా చూసుకుంటే. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫాక్స్కాన్ కానీ, కీన్స్ అంటే మీకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ది, ఈ కలెక్టరేట్ ఆఫీస్, ఇవన్నీ కూడా వితిన్ 5 to 10 minutes డిస్టెన్స్లోనే, 6 kilometers డిస్టెన్సే 5 to 10 minutes ట్రావెల్ డిస్టెన్స్లోనే ఉంది. హిడెన్ ఛార్జెస్ ఏమన్నా ఉన్నాయా? ఇందుట్లో హిడెన్ ఛార్జెస్ ఏం లేవు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అదే కార్నర్ ఛార్జెస్, ఫేసింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి అంతే ఎక్కువ. కాకపోతే నార్మల్గా మిగతా వాటిలో అన్నిటిగా ఉన్నట్టే ఉంటుంది. మామూలుగా క్లబ్ హౌస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది. హిడెన్ ఛార్జెస్ అంటే ఏముండదు. క్లబ్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఉంటుంది. అది డిపెండింగ్ అగైన్ ఆన్ ద ఎంత సైజుని మనం వెళ్ళాలి తీసుకున్నదాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఏ కాంపిటేటివ్ రేట్స్ అనేది యాక్చువల్గా మేము అందుకని చెప్పుకున్నాము. ఇట్ ఈస్ స్టార్టింగ్ 200 square yard విల్లా 1.8 crores మనం ఇస్తున్నాం అంటే అట్ ద గోఆర్ఆర్ చాలా అతి సమీపంలో అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్లో ఈ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉండబోతుంది. ఫ్యూచర్ అనేది ఇంకా బాగా డెవలప్మెంట్ ఉన్న పొజిషన్లో ఇవ్వటం అనేది ఇట్ ఈస్ రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్ మా మేనేజ్మెంట్కి అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే చాలా వరకు క్వాలిటీ పరంగా కూడా డెవలప్ చేయటం వలన చాలా వరకు ఫాస్ట్గా కూడా ఈరోజు ఉన్న విల్లా రేపు ఉండలేదు అట్లా విధంగా ఉంటుంది. ఇంకా వీఆర్ గోయింగ్ ఫర్దర్ ఎక్స్పాన్షన్. మనకు డిమాండ్ని పెరుగుతుంది కొద్దీ మేము కూడా ఇంకా ఎక్స్పాన్షన్ మోడ్లో పోతున్నాం అన్నమాట. ఇప్పుడు అన్ని రోడ్స్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ 70 feet రోడ్ మెయిన్ రోడ్డు, సీసీ రోడ్డు, మిగతా అన్నీ 60 feet రోడ్డు, 40 feet రోడ్డు, 33 feet రోడ్డు, అన్ని ఎక్సలెంట్ రోడ్స్ కూడా మనం ఇస్తున్నాము. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది. జాబ్ మార్కెట్ బాగుంది ఇక్కడ. ఓకే సార్, ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ ఏమన్నా వాకింగ్ ట్రాక్ లాంటివి ఏమన్నా? వాకింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ ఉంది. సీనియర్ సిటిజన్స్కి సిట్అవుట్స్ సపరేట్ ఏరియాస్ అనేది డిజిగ్నేట్ చేయడం జరిగింది. అట్లానే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ముఖ్యంగా మనం కోరుకునేది కూడా ఏంటంటే పిల్లలు అందరూ ఉన్నప్పుడు సెక్యూరిటీ కూడా ఎక్కువ కోరుకుంటాము. ఈ ఏరియా కూడా ఏంటంటే ఇది చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా కాబట్టి 14 feet పెరిమీటర్ల
చుట్టూ వాల్ వస్తుంది మేడం. అండ్ విత్ సోలార్ ఫెన్సింగ్ 14 feet హైట్లో మనకు వస్తుంది. అంతా బ్రైట్ లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. సోలార్ ఫెన్సింగ్ అనమాట అది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే రిక్వైర్డ్ ఈ రోజుల్లో మోడర్న్ ఎమ్యూనిటీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మనం. సూపర్ మార్కెట్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, జిమ్ కానీ, క్లినిక్ కూడా, ఏరోబిక్స్, అటువంటి అన్ని స్పా ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్లబ్ హౌస్లో ఇస్తాం. మొత్తం ఎన్ని విల్లాస్ ఉన్నాయి సార్ ఈ కమ్యూనిటీలో? ప్రస్తుతం ఇప్పుడు మనకి ఫేజ్ 2లోకి వచ్చేలాగే 185, ఫేజ్ 1లోకి వచ్చేలాగే 300 చెప్పాను. అంటే 48 acres 485 సుమారుగా మన విల్లాస్ అయితే ఇప్పుడు రాబోతున్నాయి అన్నమాట. అది అండ్ సెక్యూరిటీ గురించి చూస్తే మనకి 24/7 సెక్యూరిటీ, 24/7 సెక్యూరిటీ ప్లస్ CCTV, కామన్ ఏరియాస్ కూడా మొత్తం CCTV ఉంటాం. సార్ ఇది హ్యాండ్ ఓవర్ తర్వాత మనకి ఇది మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి సార్? ఈ ₹2 per SFT మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. ఈ హ్యాండింగ్ ఓవర్ తర్వాత నెలకి అగైన్ డిపెండింగ్ ఆన్ ద ఇనిషియల్ పీరియడ్ ఏమో నార్మల్గా బిల్డర్ చేస్తారు ఈ మెయింటెనెన్స్. వన్స్ సొసైటీ ఫామ్ అయ్యే వరకు అది అప్లికబుల్. సొసైటీ ఫామ్ అయిన తర్వాత అగైన్ సొసైటీ డిసైడ్స్ ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. అది ఫుల్ దే గాట్ ద అథారిటీ అనమాట. అప్పుడు వరకే వీళ్ళకి అథారిటీ ఉంటుంది, అప్పుడు తర్వాత అథారిటీ ఉండదు. సార్ ఇక్కడ ఇన్వెస్ట్ ఎందుకు చేయాలంటారు? ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు చూసుకుంటే చెప్తున్నా కదా, నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్. ఎంప్లాయ్మెంట్ చుట్టుపక్కల కానీ SEZలు కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు. అట్లనే మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ వస్తున్నాయి. ఫ్యాబ్ సిటీ చాలా దగ్గర, అట్లనే ఆదిబట్ల కూడా చాలా దగ్గర, ఏరోస్పేస్ సంబంధించింది. ఫాక్స్కాన్ మొబైల్ ఫ్యాక్టరీ కూడా చాలా దగ్గర. వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎంప్లాయీస్ హై హ్యాండ్ ఎంప్లాయీస్ అనమాట. ఈ ఎంప్లాయీస్ ఇక్కడ ఈ ప్రాంతంలో విల్లాస్ ఉంటే ఏంటంటే అదొక లైఫ్ స్టైల్ అనమాట. విల్లాస్ అనగానే ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ అనేది ఒక గుర్తిస్తుంది. ప్రైవసీ ఎక్కువ ఉంటుంది విల్లాలో. ఇక్కడ విల్లాలో ఇంకోటి స్పెసిఫికేషన్ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతికి దగ్గరగా ఉంటాం, మనం పచ్చదనానికి చాలా దగ్గరగా ఉంటాము. ఫ్యూచర్లో పొల్యూషన్ వస్తుందని పెద్దగా బెంగలేదు, ఎందుకంటే అంతా ఫారెస్ట్ ఏరియా చుట్టుపక్కల. ఫారెస్ట్కి తగ్గట్టుగా యాక్సెసిబిలిటీ ఉంది, కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంది. ఈ చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బాగానే వస్తున్నాయి. రేపు 330 feet రోడ్ వస్తే ఆల్ అలాంగ్ ద 330 feet కమర్షియల్గా బాగా డెవలప్ అవబోతుంది అనమాట. అది దాని దృష్ట్యా మనం చూసుకుంటే ఏంటంటే ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ 2 yearsలో రెడీ అయ్యే టైంకి 330 feet కూడా రోడ్ కూడా రెడీ అవుతుంది. కాబట్టి ఆ దృష్ట్యా కూడా ఏంటంటే అన్ని వసతులు కూడిన ప్రాజెక్టు, ఫ్లాట్ కాస్ట్గా వస్తున్న ప్రాజెక్ట్ అనేది ఏదైనా ఉందండి ఈ ప్రాంతాల్లో ఇదే అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ ఏరియాలో ఇన్ ఫ్యూచర్లో ప్రాపర్టీ ఎంతవరకు హైక్ పెరగచ్చు అని మీ ఉద్దేశం? ఓకే, ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో తీసుకుంటున్నాం కాబట్టి తక్కువ రేట్కి వస్తుంది. మనం చెప్పాం కదా 1.8 crore కాడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsకి 2 to 3 times పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా 330 feet రావాల్సి ఉంది. అట్లనే రావిరియాలకు మెట్రో రాబోతుంది. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు వచ్చే కొద్దీ కంప్లీట్ అయ్యే కొద్దీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే మన ఫ్యూచర్ సిటీ కూడా అంతే. ఇది ఫ్యూచర్ సిటీలో కూడా ఇనిషియల్ స్టేజ్ అనమాట. అక్కడ కూడా ఏంటంటే 10 clusters వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ కానీ ఏ విధమైన డెవలప్మెంట్ క్లస్టర్స్ కానీ. అవన్నీ పెరిగే కొద్ది ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే డిమాండ్ ఫర్ ద ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ పెరుగుతుండటం వల్ల వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ 5 yearsలో 2 to 3 times ఇప్పుడు మీరు పెట్టే పెట్టుబడికి 2 to 3 times రావడానికి ఆస్కారం డెఫినెట్గా ఉంది. ఓకే, అండ్ రావిరాల అండ్ ఆదిబట్ల డెవలప్మెంట్ వల్ల ఇక్కడ డిమాండ్ ఎంతవరకు పెరుగుతుంది అంటారు? రావిరియాల చుట్టుపక్కల కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మీకు చెప్పాను కదా ఇందాక కూడా, ఎలిమినేట్ ఇండస్ట్రియల్ ఏరియా రాబోతుంది. అది జస్ట్ ఇట్ ఈజ్ స్టార్టింగ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దానివల్ల అంటే ఫ్యూచర్ సిటీ 10-15 minutes డ్రైవ్ ఫ్రమ్ హియర్. 330 feet రోడ్ వస్తే జస్ట్ ఇట్ ఈజ్ నెక్స్ట్ ఈజ్ 2 stations తర్వాత మీర్ఖాన్పేట వస్తుంది. మీర్ఖాన్పేట ముచ్చెర్ల అదే ఫస్ట్ నెక్స్ట్ స్టాప్ అనమాట. ఇక్కడి నుంచి చాలా దగ్గర. అంటే ట్రావెలింగ్కి ఫ్యూచర్ సిటీలో ఆ ఏరియాస్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లస్టర్ కానీ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ కానీ అక్కడ వచ్చాయని చెప్తున్నాను. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ అందుట్లో రాబోతున్నాయి. కాబట్టి అక్కడ ఉండే
ఉండే ఎంప్లాయీస్కి ఇక్కడ ఉండటానికి అనుగుణంగా ఉన్న ప్రాంతం వితిన్ 10 to 15 minutes జర్నీలో ఉండటం వల్ల ఏంటంటే డిమాండ్ బాగా ఉండబోతుంది అన్నమాట ఈ చుట్టుపక్కల. సో నెక్స్ట్ 5 to 10 years ఎంత అప్రిషియేషన్ ఉంటుంది సార్ దీనిపైన? 5 yearsలో అయితే 2 to 3 times ఉంటుంది. 10 yearsకి వచ్చేలాగా ఇంకా డెఫినెట్గా 4 times అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్, 4 to 5 times ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి. సో ఆల్ ఓవర్గా మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఇక్కడే ఎందుకు కొనాలి అని అంటే మీరు ఏం చెప్తారు మా వ్యూవర్స్కి? విఎస్కి ఒకటే వెరీ సింపుల్గా, మనము కొంచెం ట్రావెల్ డిస్టెన్స్ ఎస్పెషల్గా ఐటీ వెస్ట్లో ఉండే ఐటీ ఎంప్లాయీస్కి కానీ ఎవరైనా కానీ ఐ-హ్యాండ్ ఎంప్లాయీస్ కానీ లగ్జరీ ఎవరైతే కోరుకుంటున్నారో, ప్రశాంతమైన వాతావరణం ఎవరైతే కోరుకుంటున్నారో, పచ్చదనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, పొల్యూషన్ లేని ప్రాంతం ఎవరైతే కోరుకుంటున్నారో, విల్లా అనేది ఏంటంటే ఒక మన ఓన్ ల్యాండ్, ఓన్ గార్డెన్, ఓన్ ల్యాండ్ ఉండటం వల్ల ఏంటంటే అదొక దట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ అనమాట. ఇట్స్ ఏ లగ్జరీ. ఇది ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడి నుంచి గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ 40 minutesలో వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు సిటీలో మాదాపూర్ హైటెక్ సిటీలో నుంచి మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలన్నా కానీ 20-30 minutes మినిమం పట్టింది. ఏ మ్యాటర్ ఆఫ్ 10 minutes. అక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది విల్లా? మినిమమ్ 7 crores ఉంటుంది. ఇక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది అది? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి మీరు చూస్తే ఏంటంటే ఇక్కడ ఇది సిగ్నల్ ఫ్రీ ట్రావెల్, పెద్ద స్ట్రెస్ ఉండదు. సిగ్నల్ ఫ్రీ ట్రావెల్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ అనమాట. సిగ్నల్స్ ఏం లేవు. ఓఆర్ఆర్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 330 feet రోడ్ ఎక్కగా వచ్చిన తర్వాత రోడ్ ఎక్కగానే ఓఆర్ఆర్ వెళ్ళిపోతాం. ఓఆర్ఆర్కి హార్డ్లీ 5-10 minutesలో మనం వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఇంకా సిగ్నల్ ఏమి ఉండదు కదా, మనకి గచ్చిబౌలి వరకు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్ళకుంటే పటాన్ చెరువు వరకు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇక అక్కడి నుంచి ఎక్కడికైనా సిటీలో వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా మీరు చూసుకుంటే ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఎఫోర్డబిలిటీ. ఇక్కడ ఎందుకు ఇప్పుడు తీసుకోవాలంటే ఇది అఫోర్డబిలిటీ. ఇప్పుడు ఈ రేటు చాలా అఫోర్డబుల్. రేపు ఇదే రేటుకి దొరుకుతుందని డెఫినెట్గా ఆశించవద్దు. వితిన్ 2 yearsలో కూడా ఇట్ విల్ గోయింగ్ టు బి జంప్ డబుల్. ఈ రోజు కాదు రేపు కొనుక్కుందాం అంటే అసలు ఆ ప్రసక్తి అది పెట్టుకోకూడదు. ఎప్పుడు చూసుకోండి, మీరు హిస్టరీ చూసుకోండి. విల్లాసు ల్యాండ్ రేట్స్ ఎప్పుడు డిప్రిషియేషన్ డికే అని ఉండదు. ఎందుకంటే ఇది విల్లాస్ కాబట్టి ల్యాండ్ వాల్యూ కూడా కాంపోనెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది అప్రిషియేషన్ అనేది ఉండబోతుంది. ఇది వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఉంది. స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండటం వల్ల ఏంటంటే ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే రెంటల్ వాల్యూ కూడా ఉండటం వల్ల మీ మీద భారం తగ్గుతుంది. ఇక్కడ ఈఎంఐ భారం. ఇక్కడ నేను చెప్పాను కదా 3 BHK విల్లాస్కి 40,000 ఇస్తున్నారు. బిల్డర్ ఎందుకు ఇస్తున్నారు? డిమాండ్ ఉండబట్టే కదా. అంటే మనం కొనుక్కుంటే కూడా ఈఎంఐ స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఉంది. ఈరోజు ఇక్కడ తక్కువ పేమెంట్లో కూడా మనం ఒక విల్లాని పొసిట్ చేయొచ్చు. అది ఫ్యూచర్లో ఉండదు. ఎందుకంటే ఇది బయ్యర్స్ మార్కెట్. ఈరోజు మీరు మిస్ అయ్యారనుకోండి, ఎల్లప్పుడూ బయ్యర్స్ మార్కెట్ ఉండదు. అఫోర్డబిలిటీ ఎల్లప్పుడూ ఉండదు. కానీ ఈరోజు బయ్యర్స్ మార్కెట్ కాబట్టి మీకు ఈ అఫోర్డబిలిటీ ఉంది, ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్స్ ఉన్నాయి. నో ఈఎంఐ కొంత పీరియడ్, రెంటల్ ఇవ్వటం కొంత పీరియడ్, ఓటీపీ కొంత పీరియడ్, లోన్ ఆప్షన్లు కొంత పీరియడ్ ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే మీకు అద్భుతమైన అవకాశం ఉంటుంది. తక్కువ పేమెంట్స్లో కూడా మనం యూ కెన్ పొసెస్ ద లగ్జరీ విల్లా అనమాట. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఈ విల్లా గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.